శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం యాత్ర ప్రారంభం కానుంది. ఈ మిషన్ కు పైలట్ గా వ్యవహరించనున్నారు శుభాంశు శుక్ల. భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో 12 గంటలకు స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరుతుంది. గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఈ వ్యోమనౌక ఐఎస్ఎస్ తో డాకింగ్ అవుతుంది. భారత్ కు చెందిన శుభాంశు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అమెరికాకు చెందిన కమర్షియల్ స్పేస్ ఏజెన్సీ యాక్సియం స్పేస్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇస్రో, నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఇప్పటి వరకు 7 సార్లు వాయిదా పడింది. తొలుత వాతావరణం అనుకూలించక పలుసార్లు కార్యక్రమాన్ని వాయిదా వేయగా తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒకసారి రాకెట్ ప్రయోగాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు. శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, భారతీయులంతా కూడా ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 12 గంటల 1 నిమిషానికి అంటే భారత కాలమానం ప్రకారం 12 గంటల 1 నిమిషానికి ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఏదైతే నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వీళ్ళు వెళ్లేటటువంటి అంతరిక్ష నౌక బయలుదేరబోతుంది. ఇందులో ఏదైతే యూపీ నుంచి ఉన్నటువంటి అంటే లక్నో వాసుడిగా ఉన్నారు శుభాంశు శుక్ల. గతంలో అంటే 39 ఏళ్ళ వయసు ఉన్నటువంటి శుభాంశు శుక్ల తను వాయుసేనలో కూడా పనిచేశారు. సో ఇప్పుడు ఈ అంతరిక్ష యాత్రకు ఏదైతే ఫైటర్ పైలట్ గా ఆయన సెలెక్ట్ అయ్యారు. సో దీనికి సంబంధించి గత కొన్నేళ్లుగా పూర్తి స్థాయిలో నాసాకు సంబంధించినటువంటి స్పేస్ సెంటర్ ప్రత్యేకంగా అటు రష్యాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అటు శుభాంశు శుక్లకు ఏ విధంగానైతే ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో ఆ తర్వాత ఇక మే నెలలోనే వీళ్ళు వెళ్లాల్సినటువంటి ఈ స్పేస్ యాత్ర స్టార్ట్ అవ్వాల్సింది ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాలతో దాదాపు 7 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. సో మొత్తానికి ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 గంటల 1 నిమిషానికి ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ యాత్ర బయలుదేరబోతుంది. సో ఇందులో మొత్తం 4 ఉంటారు. ఇందులో శుభాంశు శుక్ల భారతీయుడైతే మిగతా వాళ్ళు ఎవరైతే అమెరికా, దాంతోపాటు హంగేరీ, పోలాండ్లకు సంబంధించినటువంటి హోమగాములు ఉంటారు. మొత్తం 14 రోజుల పాటు ఈ స్పేస్ లో 60 అంశాలపైన ప్రత్యేకంగా సాంకేతికంగా ఏ విధంగానైతే స్టడీ చేస్తారు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగానైతే ఈ స్పేస్ క్యాప్సూల్ కూడా మరికొద్ది సేపట్లో బయలుదేరేందుకు సిద్ధమవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ స్పేస్ కెనడీలో ఉన్నటువంటి ఆ స్పేస్ సెంటర్ లో మొత్తం అన్ని రెడీ చేశారు. యాక్సియం 4 గా చెప్తున్నటువంటి ఈ యాత్రకు సంబంధించి ఓవరాల్ గా కూడా 14 రోజుల పాటు అక్కడ స్టడీ చేస్తారు. సో ఎప్పుడైతే 12 గంటల 1 నిమిషానికి ఇక్కడ నుంచి అంటే భారత కాలమానం ప్రకారం మరో 2 గంటలు అని చెప్పుకోవచ్చు. సో బయలుదేరేటటువంటి ఈ అంతరిక్ష నౌక 28 గంటల తర్వాత వాళ్ళు గమ్యాన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే ఈ నాసా స్పేస్ సెంటర్ కు కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ జరిగేటటువంటి ప్రతి అంశం కూడా పరిశోధనల ద్వారా ఎప్పటికప్పుడు నాసా స్పేస్ సెంటర్ ద్వారా అటు కనెక్ట్ అవుతూ వాళ్ళు స్టడీ చేయడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి భారతీయులందరూ కూడా అంటే నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే 1984లో వెళ్ళినటువంటి నాసా స్పేస్ సెంటర్ కు రాకేష్ శర్మ భారతీయుడిగా వెళ్లారు. సో ఆ తర్వాత ఇప్పుడు రెండో వ్యోమగామిగా ఏ విధంగానైతే శుభాంశు శుక్ల రికార్డు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో భారతీయులందరూ కూడా ఈ యాత్ర సక్సెస్ కావాలి అంటూ శుభాంశు శుక్లతో పాటు మిగతా టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏ విధంగానైతే అంటే యూపీకి సంబంధించి లక్నో నగరం నుంచి వెళ్తున్నటువంటి ఈ శుభాంశు శుక్ల గతంలో తను వాయుసేనలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఫైటర్ పైలట్ గా పనిచేశారు. సో భారతీయులను సెలెక్ట్ చేసినటువంటి క్రమంలో తన ప్రతిభా పాఠవాలను చూసినటువంటి నాసా స్పేస్ సెంటర్ శుభాంశు శుక్లను వాళ్ళ ఫైటర్ పైలట్ గా సెలెక్ట్ చేసింది. సో మొత్తానికి దానికి లీడ్ చేయబోతుంది శుభాంశు శుక్ల అని చెప్పుకోవచ్చు. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.